ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం మరియు 6 నుంచి 14వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఏలియా ప్రవక్త ఎలీషా ప్రవక్త నుండి దేవుని కృపా అనుగ్రహంతో ఆయన ఆకాశంనికి వెత్తబడటం ఈనాటి ప్రధానమైన అంశం. ఈ మొదటి పట్టణంలో ఏలియా ఎలీషా ప్రవక్తలు ఇద్దరు కూడా యోర్దాను నది సమీపానికి వెళుతున్న సమయంలో జరిగిన సంఘటనలే ఈనాడు మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. వారు నదిని దాటాలి. అప్పుడు ఏలియా ప్రవక్త ఉత్తిరం తీసుకొని దాన్ని చుట్టగా చుట్టి ఆ నదిని నీటిని తాకినప్పుడు ఆ నది 2గా చీలినని ఈనాడు మొదటి పట్టణంలో రాయబడింది. మోసేడు తన కర్రతో ఎర్ర సముద్రమును తాకగానే అది 2గా పాయలుగా చీలినట్లుగా ఏలియా ప్రవక్త ఉత్తిరంతో దాని నీటిని తాకినప్పుడు 2గా చీలెను. ఏలియా, ఎలీషా మరి 50 మంది ప్రవక్తలు చక్కగా పొడి నేల నుండి అవతల నదికి అవతల ఒడ్డుకి చేరుకొని వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో ఆకాశము నుండి నిప్పు గుర్రములలాగు అగ్నిరథం ఒకటి అకస్మాత్తుగా వారి ముందు ప్రవేశించినప్పుడు ఏలియా ప్రవక్తను దేవుడు ఆ నిప్పు రథం నుండి ఆకాశమునకి ఎత్తడం జరిగింది. ఇదన్నీ గమనించినటువంటి ఎలీషా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, గణపరుస్తూ ఉన్నారు. ఆకాశం ఎత్తబడినప్పుడు ఏలియా ప్రవక్త నుండి ఆ చక్కటి గొంగలి కింద పడినప్పుడు దానిని తీసుకొని ఆయన యోర్దాను నది వద్దకు వచ్చి అదే గొంగలితో నీటిని తాకినప్పుడు ఆ సముద్రం 2గా చీలి ఆయన అవతల ఒడ్డుకు వెళ్ళటం జరిగింది. అనగా ఏలియా ప్రవక్త నీటిని తాకిన సముద్రం 2గా చీలెను. ఏలియా ప్రవక్త గొంగలితో నీటిని తాకిన కానీ సముద్రం 2గా చీలెను. దేవుడు తన సేవకులను ఎంతగా వాడుకుంటున్నాడు, ఎంతగా గణపరుస్తూ ఉన్నారు, వారి ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడానికి చక్కటి ఉదాహరణ ఈనాటి మొదటి పట్టణం. దేవుడు ఏలియా ప్రవక్తను ఎన్నుకొని తన చెంతకు తీసుకుని పోవటం ఈనాడు మన మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. మనం ఈనాడు సువిశేషాన్ని పరిశీలించినట్లయితే కపట భక్తుల వలె జీవించవద్దు అంటున్నాడు దేవుడు. దేవుడికి మనకున్నటువంటి సంబంధం జెన్యూన్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎలాంటి కపటం లేకుండా దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. కుడి చేతితో చేసే సహాయం ఎడమ చేతికి తెలియకుండా దేవునితో అలాంటి గొప్ప అనుబంధాన్ని పెంపొందించుకోవాలని దేవుడు ఈనాడు మనం సూచిస్తూ ఉన్నాడు. కనుక ఎల్లప్పుడూ కూడా నాకు నా దేవుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆ సంబంధం ప్రతిదినం కూడా బలపడుతూ ఉందా, బలహీనపడుతుందని మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏలియా ఎలీషా ప్రవక్తను దేవుడు దీవించినట్లుగా వాళ్ళు కూడా దేవునికి అనుంగమైనటువంటి ప్రవక్తలుగా జీవించినట్లుగా వారి ద్వారా అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. మనం కూడా వారి వలె నిజాయితీగా విశ్వాసపాత్రంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని సైతం కూడా దీవిస్తాడు.